నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష సెక్షన్లో భాగంగా మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న విషయం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో అభ్యసనం గురించి పరీక్షలో చాలా ముఖ్యమైన ప్రశ్నలు వస్తాయి కాబట్టి దానిని మనం ఈ సెషన్లో కొంత విపులంగా తెలుసుకుందాం. అభ్యసన అనగానే మనం వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే దాదాపు స్థిరమైన శాశ్వతమైన మార్పుగా ఉంటుందని, ఇది అనుభవము శిక్షణల ద్వారా అభివృద్ధి చెందుతుందని నేర్చుకున్నాం. అయితే ఇలాంటి అభ్యసనానికి కొన్ని ప్రధానమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను కూడా మనం పరీక్ష దృష్ట్యా పరిశీలించాల్సి వస్తుంది. అభ్యసనం అన్నది వైయక్తిక లక్షణాన్ని కలిగి ఉంటుంది. వైయక్తికము అంటే వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యత్యాసాన్ని కలిగి ఉండడం అని. ఒక విద్యార్థి తెలుగులో ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉంటే మరొక విద్యార్థి గణితంలో అభిరుచి కలిగిన వాడుగా ఉండవచ్చు. ఒక విద్యార్థి క్రీడలలో రాణిస్తూ ఉంటే మరొకరు చిత్రలేఖనం, నాట్యం అలాంటి వాటిలో అభిరుచి కలిగి ఉండవచ్చు. కాబట్టి అభ్యసనం అన్నది వారి వారి వైయక్తిక పరమైనటువంటి అంశాల ఆధారంగా ఉంటుంది అన్నది ఒక లక్షణంగా చెప్తాం. అలాగే అభ్యసనలో నేర్చుకుంటూ పోవడం అన్నది కనిపిస్తుంది. ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు దాని ఆధారంగా మరొక విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జ్ఞానాన్ని మనం సంచిత స్వభావము అంటాం. ఒక సంకలనాన్ని నేర్చుకున్న తర్వాత ఆ నియమాల ఆధారంగా వ్యవకలనాన్ని నేర్చుకోగలుగుతాం. సంకలన వ్యవకలనాలు వచ్చిన తర్వాత సంకలనం యొక్క మరొక రూపంగా గుణకారాన్ని, వ్యవకలనం యొక్క మరొక రూపంగా భాగహారాన్ని నేర్చుకుంటాం. ఇవి వచ్చిన తర్వాత వాటి ఆధారంగా రకరకాల సమస్యల్ని పరిష్కారం చేసే నైపుణ్యం వస్తుంది. అలాగే అక్షరాలు నేర్చుకున్నటువంటి పిల్లలు వాటిని ఉపయోగించుకుంటూ కొన్ని పదాలని, తద్వారా వాక్యాలని రాయగలుగుతూ ఉంటారు. కాబట్టి జ్ఞానం అన్నటువంటిది సంచితంగా ఉంటుంది. గతంలో నేర్చుకున్న దానికి కొత్త జ్ఞానం జతపడుతూ ఉండడం ద్వారా జ్ఞానం యొక్క పరిధి విస్తృతం కావడం అంటాం. ఇలా జరిగితే అది సంచితము అంటాం. అదే సమయంలో వ్యక్తి జీవితంలో నిరంతరం అనుభవాలలో పాల్గొంటూ ఉంటాడు. సన్నివేశాల్లో పాల్గొనడం ద్వారా అనుభవాలను పొందడం అన్నది జరుగుతూ ఉంటుంది. ప్రతి అనుభవము కూడా అభ్యసన రూపంలోనే ఉంటుంది కాబట్టి జీవితాంతం అభ్యసన ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది అని చెప్తారు. అందుకని మనం పాఠశాలలో కలిగించేటువంటి అభ్యసన అనుభవాలు లైఫ్ లాంగ్ లెర్నింగ్కి లీడ్ చేసేలాగా ఉంటాయి అంటారు. అందుకని పాఠశాలలో పుస్తకాలను చదవడం అన్నటువంటి అభిరుచిని నేర్పినట్టయితే జీవితాంతం పిల్లలు లైఫ్ లాంగ్ రీడర్స్గా మారడానికి అవకాశం ఉంటుంది. అంచేత పాఠశాల గ్రంథాలయాలు ఈ విషయంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. అదేవిధంగా వయసుతో సంబంధం లేకుండా ఏ విషయాన్నైనా ఎప్పుడైనా నేర్చుకోవడానికి అవకాశం ఉన్న అనుభవాలు మనకు చాలా కనిపిస్తాయి. అలాగే అభ్యసనం అన్నది ప్రక్రియ, అంతేగాని ఇది ఒక ఫలితం కాదు. అంటే అభ్యసనం ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్, నాట్ ఏ ప్రోడక్ట్ అంటాం అన్నమాట. నేర్చుకోవడం అన్నది ఒక విధానం. దానివల్ల వచ్చేటువంటి ఫలితం లాభదాయకంగా ఉండవచ్చు, లాభం కలిగించకపోవచ్చు, లేదా ఎలాంటి ప్రభావాన్ని చూపించకుండా ఉండొచ్చు. కాబట్టి మనం ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేసేటువంటి పని కాకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనేదిగా ఉండాలి అన్నది ఉద్దేశం. తరగతి గది బోధనా విధానాలు ఈ నియమం మీద ఆధారపడి పనిచేస్తాయన్నమాట. పిల్లలకి అభ్యసన ప్రక్రియల్ని కల్పిస్తారు. పిల్లలు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, భాగస్వాములు అవుతారు, నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అంతే తప్పక ఈ నిర్దిష్ట అంశాన్ని సాధించడం కోసం మాత్రమే ఈ పని చేయాలి అని మనం నిబంధన పెట్టుకున్నప్పుడు అది ఒకవేళ సాధ్యం కాకపోతే నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంచేత రకరకాల అభ్యసన సన్నివేశాలను కల్పించడం ద్వారా పిల్లలు ఆ ప్రక్రియల్లో పాల్గొంటూ నేర్చుకుంటారు. ఇది బోధనలో చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి లెర్నింగ్ అన్నది ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ప్రాసెస్, నాట్ ఏ ప్రోడక్ట్. ఎన్ని రకాల ప్రాసెసెస్లో మనం ఎదుర్కొంటూ ఉంటే అంత ఎక్కువ అభ్యసనం మనకు జరగడానికి అవకాశం వస్తుంది. అలాగే అభ్యసనం బదలాయించబడుతుంది అంటాం. బదలాయించడం అంటే ఒక చోటు నుంచి మరొక చోటికి మార్పుకి వీలు కావడం అని. ఒకటి నేర్చుకున్నప్పుడు కలిగినటువంటి జ్ఞానం మరొకటి నేర్చుకోవడానికి పనికొస్తే దాన్ని మనం బదలాయింపు అంటాం. కాబట్టి ఇలా మార్పులకు గురి కావడానికి, సహకరించడానికి పనికొస్తుంది. సంచిత స్వభావం అన్నటువంటి లక్షణమే బదలాయింపుకు కూడా దారి తీసేటువంటి విధానం అన్నమాట. అలాగే అభ్యసనాన్ని మనం సార్వత్రికం అంటాం. అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు అని చెప్తే దాన్ని మనం సార్వత్రిక అంశము అంటాం. కాకపోతే అది వ్యక్తిగతమైన పరిమితులు, విషయ కాఠిన్యత ఇలాంటివన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. కానీ అభ్యసన సార్వత్రికము అని చెప్తాం. ఎల్లవేళలా ఎప్పుడైనా నేర్చుకోవడానికి వీలైనది అని. అలాగే అభ్యసన పర్పస్ఫుల్, ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆ పని నడుస్తుంది అంటారు. ఆ ప్రయోజనం
ఉపయోగకరమైన ప్రయోజనం కావచ్చు, నిరుపయోగకరమైనది కావచ్చు. తద్వారా ఒక ఫలితం అన్నది, ప్రయోజనం అన్నది వస్తుంది. చాలా సందర్భాల్లో ప్రయోజనము అంటే మనం ధనాత్మక కోణంలోనే మాట్లాడతాం. వచ్చేటువంటి ఫలితము వ్యక్తిని ముందుకు నడిపించేదిగా ఉంటుంది అని. కాబట్టి ప్రయోజనంతో కూడిన విధమైన అభ్యసన సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు పిల్లలు ఆ లాభాన్ని పొందడానికి అవకాశం వస్తుంది. ఉదాహరణకి పిల్లలకి ఆట స్థలంలో ఇవాళ ఒక ఆట నేర్పిస్తామని అన్నప్పుడు పిల్లలు ఆ ఆటలో పాల్గొంటారు, లేదా ఆ వ్యాయామ భంగిమలని, ఎక్సర్సైజెస్ని చేస్తారు. తద్వారా ఒక ప్రయోజనాన్ని పొందుతారు. కాబట్టి ప్రయోజనం పొందడము అంటే అది ఇమ్మీడియట్గా కనిపించకపోవచ్చు, ఆ రిజల్ట్ లాంగ్ టర్మ్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే మరొక ముఖ్యమైన అంశము ఫలితానితో కూడినటువంటిది. అంటే ఇది ఒక రకమైన రిజల్ట్ ఇస్తుంది. ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత అంతిమంగా ఒక ఫలితం వస్తుంది. ఆ ఫలితం పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అభ్యసనంలో పాల్గొన్న తర్వాత ఒక ఫలితం రావడం అన్నది కంపల్సరీగా ఉండేటువంటి అంశం. ఇది ఎండ్ ప్రోడక్ట్ అని చెప్తాం. అభ్యసన సన్నివేశంలో పాల్గొన్నప్పుడు కొంతమంది దానికి ధనాత్మకమైన, పాజిటివ్గా ఉండేటువంటి ఫలితాలను పొందుతారు, ఒక్కొక్కసారి రుణాత్మకమైన ఫలితాలను కూడా పొందుతారు. దానికి రకరకాల కారణాలు ప్రభావం చేస్తూ ఉంటాయి. అలాగే వియుక్తము, సమ్మిళితము అంటే నేర్చుకోవడం, అభ్యసన అన్నది విడదీసి నేర్చుకోవడానికి దారితీసేదిగా ఉండొచ్చు, కలుపుకొని నేర్చుకోవడానికి దారితీసేదిగా ఉండొచ్చు, సమ్మిళితపరచుకొని నేర్చుకోవచ్చు. విభిన్న రకాల అంశాలని కలుపుకుంటూ నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే వేరు చేసి నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మనం టెట్కి సంసిద్ధమయ్యే సందర్భాల్లో ఒక పాఠ్యాంశాన్ని తీసుకున్న తర్వాత దాన్ని విభిన్న శీర్షికలుగా విడగొట్టుకుంటాం. 1వ అంశం 2వ అంశంగా మార్చుకుని దానిని చదివే ప్రయత్నం చేస్తాం. అంటే దానిని అలా వియుక్తం చేయడం అంటాం. సమ్మిళితం చేయడం అంటే కలుపుకుని నేర్చుకోవడం. ఉదాహరణకి మన పాఠశాల వ్యవస్థలో నేర్పే అంశాలు భాష, గణితము, పరిసరాల విజ్ఞానము అలా విడివిడిగా ఉంటాయి. అలా ఉంటే దానిని వియుక్త పద్ధతి అంటాం. అలా కాకుండా హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. అంటే ఒక పాఠ్యాంశం ద్వారానే భాషని, గణితాన్ని, పరిసరాల విజ్ఞానాన్ని నేర్చుకుంటాం. దానిని సమ్మిళితం చేయడం అంటాం. అలాగే పాఠశాలలో కరికులర్ యాక్టివిటీస్ని, కోకరికులర్ యాక్టివిటీస్ని విడివిడిగా నేర్చుకుంటే దానిని వియుక్తం చేయడం అంటాం. కరికులర్, కోకరికులర్ని కలిపేసి నేర్చుకుంటే దానిని సమ్మిళితం చేయడం అంటాం. కాబట్టి ఈ 2 రకాల అంశాలు అభ్యసనకి మనకు కనిపిస్తాయి. అలాగే అభ్యాసము అంటాం. అభ్యాసము మీన్స్ ఎక్సర్సైజ్, ప్రాక్టీస్. రకరకాల సందర్భాల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండదు. దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల దానిలో ఒక సమర్థత పెరుగుతుంది. మనకి అది సులభంగా గుర్తుపెట్టుకోవడానికి, నేర్చుకోవడానికి, వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే అనుభవాత్మకం. అభ్యసన అన్నది తప్పనిసరిగా వ్యక్తికి అనుభవాల ద్వారా మాత్రమే చేకూరుతుంది. అయితే ఈ అనుభవాలు ప్రత్యక్ష అనుభవాల రూపంలో ఉండవచ్చు, పరోక్ష అనుభవాల రూపంలో ఉండవచ్చు. ఉదాహరణకి ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక అంశాన్ని నేర్పే సందర్భంలో అక్కడ పిల్లలకి ఒక మొక్కని దగ్గరకు తీసుకువెళ్ళి ఆ మొక్కని పరిశీలింపజేసి దీనిలో ఉన్నటువంటి భాగాలని అవన్నీ గుర్తింపజేస్తూ ఉన్నాడు. లేదా గ్రామంలో ఉండేటువంటి పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్ళి ఒక సేవా సంస్థ ప్రజలకు ఎలా సహకారం చేస్తుందో వాటన్నింటినీ అక్కడ పిల్లలతో మాట్లాడించి తెలుసుకునేలా చేశాడు. దీనిని మనం ప్రత్యక్ష అనుభవం అంటాం. అలా కాకుండా పరోక్ష అనుభవాలు అంటే ఉపాధ్యాయుడు చిత్రాల ద్వారా, లేకపోతే ఈ దృశ్య మాధ్యమాల ద్వారా, మొబైల్ ఫోన్ ద్వారా, ఇలాంటి వాటి ద్వారా విషయాలను తెలియజేసే ప్రయత్నం చేసినప్పుడు అది పరోక్ష అనుభవంగా మనకు కనిపిస్తుంది. హిమాలయ పర్వతాలను గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రత్యక్ష అనుభవంతో మనకు సాధ్యం కాదు. కాబట్టి పరోక్ష అనుభవం తరగతి గదిలో ఒక ప్రధానాంశంగా ఉంటుంది. కాబట్టి అనుభవాల కల్పన అన్నది ఇంపార్టెంట్. ఉపాధ్యాయుడు కేవలం మౌఖిక అనుభవాలని, వాగ్రూప అనుభవాలను మాత్రమే కాకుండా ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలను రెండింటినీ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే సాధన, పరిపక్వత ఇది చాలా ప్రధానమైనటువంటిది. సాధన చేయాలి, ఒక విషయాన్ని నేర్చుకుని దాన్ని సాధన చేయాలి అని అంటే పరిపక్వత అన్నది చాలా ప్రధానం. అంటే కొన్ని విషయాలు నేర్చుకోవడానికి పరిపక్వత లేకపోతే ఆ విషయాలు సాధన చేసినా కూడా రావు. ఉదాహరణకి 2వ తరగతి పిల్లలు ఉన్నారు. 2వ తరగతి పిల్లలకి మనం రసాయన బంధం గురించి నేర్పామనుకోండి. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే ఏమిటి, కోవలెంట్ బాండ్ అంటే ఏమిటి అని 2వ తరగతి పిల్లలకి రసాయన బంధం నేర్పిస్తే అది వాళ్ళు నేర్చుకోలేరు. కానీ సాధన చేస్తారు. రసాయన బంధము అని రాయమంటే 2 సార్లు 3 సార్లు 4 సార్లు రాస్తారు.
డిక్టేషన్ చెప్తే తప్పులు లేకుండా ఆ పదాన్ని రాయగలరు కూడా. కానీ విషయం అర్థమవుతుందా అంటే అక్కడ విషయం అర్థం కాదు. కారణం ఏంటి? పరిపక్వత లేకపోవడం అంటాం. కాబట్టి పరిపక్వత అని అన్నది అభ్యసనలో ప్రధానమైనటువంటి అంశం. ఏ వయోస్థాయికి తగినటువంటి అంశాలని అక్కడ నేర్పడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు సాధన ద్వారా విషయాలను సులభంగా నేర్చుకోగలరు అంటారు. అలాగే అభ్యసన ఎప్పుడూ కూడా గతిశీలకంగా ఉంటుంది, ఒక డైనమిక్ నేచర్తో ఉంటుంది, ఉత్సాహపూరితంగా ఉంటుంది. దాంట్లో పాల్గొనాలి అని తద్వారా మనిషిని చాలా ఉత్తేజవంతుడిని చేసి కార్యక్రమాల్లో పాల్గొనేలాగా ఆనందకరంగా ఉండేటట్టుగా మారుస్తుందన్నమాట. అలాగే గమ్య నిర్దేశక ప్రక్రియ, ఇంతకుముందు ఫలితము అని అన్నాం, దాదాపుగా అదే లక్షణంలో ఇది కూడా కనిపిస్తుంది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం మనం పనిచేస్తే అది గమ్య నిర్దేశం అంటాం. వీటిల్ని మనం తరగతి గది బోధనలో లెర్నింగ్ అవుట్కమ్స్ అని అంటూ ఉంటారు, లేకపోతే అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు, లేకపోతే మనం వాటిల్ని లక్ష్యాలు స్పష్టీకరణలు అని కూడా అంటాం. కాబట్టి ఇవన్నీ గమ్య నిర్దేశాలు. ఈ పాఠం పూర్తయ్యేసరికి పిల్లలు రెండంకెల కూడికలు చేయగలుగుతారు, లేకపోతే ఈ పాఠం పూర్తయ్యేసరికి పిల్లలు ఈ గేయాన్ని పాడగలుగుతారు, ఈ పాఠ్యాంశం పూర్తయ్యేసరికి పిల్లలు కోతి పిల్లి నాటకాన్ని ప్రదర్శించగలుగుతారు. ఇట్లా మనం ఏవైతే నిర్ణయాలు చేసుకుంటామో వాటిని గమ్య నిర్దేశకాలు అంటాం. కాబట్టి ఆ గమ్యాన్ని సాధించడానికి పనికొచ్చే ప్రక్రియగా మనకు అభ్యసనం కనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుకునే అంశాలన్నీ కూడా ఉదాహరణల రూపంలో పరీక్షలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అభ్యసన లక్షణాలు అన్నవి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా తరగతి గది అన్వయాలతో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి వాటిని మననం చేసుకోవాలని విజ్ఞప్తి. అదేవిధంగా అభ్యసన ప్రక్రియ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే అభ్యసనం ఎలా జరుగుతుంది అన్నదాన్ని చూద్దాం. ఎప్పుడైనా పాఠశాలలోనే కాదు, పాఠశాల బయట విభిన్న జీవన సందర్భాల్లో ఎక్కడైనా కూడా అభ్యసనం జరుగుతుంది. ఎందుకని? అభ్యసన సార్వత్రికం అన్నాం, అభ్యసన గతిశీలమైనది అన్నాం, అభ్యసన ప్రయోజనాత్మకం అన్నాం. కాబట్టి ఎక్కడ జరిగేటువంటి అభ్యసన అయినా సరే, ఉదాహరణకు ఒక సైకిల్ షాప్లో సైకిల్కి పంచర్ వేయాలి అని చూసిన సందర్భంలో అక్కడ మనం పంచర్ వేయడం అన్నటువంటి విధానం ఒక అభ్యసనంగా భావించినట్లయితే దాంట్లో అనుభవం ఉంటుంది, ఆచరణ ఉంటుంది, ప్రవర్తన మార్పు ఉంటుంది, ఒక లక్ష్యం కోసం పనిచేయడం కనిపిస్తుంది, దాంట్లో సంచిత జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఆ సన్నివేశంలో వస్తాయి. అదే ఒక పొలంలో వరిని కొయ్యాలి, లేదా మిరపకాయలను కొయ్యాలి, లేదా చెట్టు నుండి మామిడికాయలను కొయ్యాలి, కుండలు తయారు చేయడము, వంట వండడము, బట్టలు కుట్టడము, ఇలాంటి ప్రతి పని కూడా ఒక అభ్యసనమే. ఏ అభ్యసనంలో అయినా సరే ఈ లక్షణాలన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇలా అభ్యసనం జరిగే సందర్భంలో ఏమేమి దశలు ఉంటాయని చూస్తే వాటిలో మనం ఇందాక ఒక మాట అనుకున్నాం, ప్రవేశ అంటే ప్రవర్తనకు బయటకు వచ్చినటువంటి ఎగ్జిట్ బిహేవియర్కు ఉన్న తేడాని మనం అభ్యసన అంటారు అని అనుకున్నప్పుడు అభ్యసన ప్రక్రియలో ఎలాంటి దశలు ఉంటాయన్నది చూస్తాం. మొదటి దశని మనం ఇన్పుట్ లేదా ప్రవేశము అంటాం. అంటే సన్నివేశంలోకి పార్టిసిపేట్ చేయడం లేదా పాల్గొనడం, దాన్ని మనం తొలి ప్రవర్తన అని కూడా చెప్పవచ్చు. ఒక అంశంలోకి ప్రవేశించిన తర్వాత మనకి జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరించడానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే ఆ జ్ఞానేంద్రియాలు స్వీకరించాలి అంటే దానిని స్టిమ్యులేట్ చేయాలి, దానిని ప్రేరేపించే ప్రయత్నం చేయాలి. కాబట్టి అక్కడ కొన్ని రకాల ఉద్దీపనలు అన్నవి మనకి అవసరమవుతాయి. అలాగే కొన్ని రకాల సంవేదనలు, సెన్సేషన్స్ కూడా అవసరమవుతాయి అన్నమాట. కాబట్టి ప్రవేశము అన్నటువంటి మొదటి దశలో జ్ఞానేంద్రియాలను ఉద్దీపన చెందించడం ద్వారా అవి కొన్ని రకాల స్పందనలని ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. ఈ తర్వాత దశని మనం ప్రక్రియ లేదా ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్లో ఇంద్రియాల ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని మెదడులో పంపించి అక్కడ విశ్లేషణ చేసేటువంటి ప్రక్రియ. కాబట్టి మొదట ఒక సన్నివేశంలో పాల్గొన్నప్పుడు జ్ఞానేంద్రియాలు విషయాన్ని గ్రహించే. ఇప్పుడు ప్రాసెస్ మొదలైంది. అంటే ఉదాహరణకి ఒక ఉపాధ్యాయుడు 2 అంకెల కూడిక చెప్తున్నాడు. 10 పుల్లలు ఉండేటువంటి కట్టలు, 4 పుల్లలు ఉన్న కట్టలు, 10 పుల్లలు ఉండేటువంటి కట్టలు, విడిగా ఉండేటువంటి పుల్లలు పెట్టాడు. కాబట్టి మొదటి దశలో పిల్లలు ఏం చేస్తారు? జ్ఞానేంద్రియాల ద్వారా ఉద్దీపనలను తీసుకుంటారు. ఒక కట్టను తీసుకుని చూస్తారు, దానికి ఉన్న రబ్బర్ బ్యాండ్ని, దాంట్లో ఏం పుల్లలు ఉన్నాయి, ఎన్ని పుల్లలు ఉన్నాయి అన్నది
జ్ఞానేంద్రియాల ద్వారా తాకటం ద్వారా, పిల్లలతో పక్క వాళ్ళతో మాట్లాడడం ద్వారా, ఉపాధ్యాయుడు చెప్పేది వినడం ద్వారా, దానిని చూడడం ద్వారా ఒక విషయాన్ని నేర్చుకుంటారు. దీన్ని మనం ప్రవేశము అంటారు. అయితే తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ 24కు 35 కలిపితే అంటే అక్కడ ప్రాసెస్ పెట్టుకుంటారు. 24 అనగానే 2 10 కట్టలు, 34 అనగానే 3 10 కట్టలు, అక్కడ విడిగా ఉండే పుల్లలు పెట్టుకోవడం, వాటన్నిటిని మళ్ళీ జత చేసుకోవడం, ఇవన్నీ లెక్క పెట్టడం, తర్వాత మొత్తం ఎంత వచ్చింది అన్న ప్రయత్నం చేయడం, ఇదంతా ఒక ప్రాసెస్ నడుస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ నడిచేటప్పుడు మెదడులో చాలా పెద్ద మానసిక విశ్లేషణ అన్నది జరుగుతుంది. ఈ మానసిక విశ్లేషణలు జరిగేటువంటి ఈ స్థితిని మనం ప్రాసెస్ అంటాం. తర్వాత 3వ దశలోకి వెళ్తాం. 3వ దశలో వచ్చేదాన్ని అవుట్పుట్ అంటాం. ఈ అవుట్పుట్లో సమాధాన రూపంలో, పరిష్కార రూపంలో మనకి అవుట్పుట్ అన్నది కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక రకమైన ప్రతిస్పందన. ప్రతిస్పందన రకరకాలుగా ఉండొచ్చు. అది మాట్లాడడంగా ఉండొచ్చు, చదవడంగా, రాయడంగా, ఆడడంగా, బొమ్మలు గీయడంగా, వ్యక్తీకరించడంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 కంపల్సరీగా మనకు అభ్యసనలో కనిపించేటువంటి దశలు. మొదటి దశలో జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నం చేస్తాయి. రెండవ దశలో సేకరించినటువంటి సమాచారం మెదడు ద్వారా విశ్లేషణ చేయడం అన్నది జరుగుతుంది. మూడవ దశలో ఆ విశ్లేషణల ఆధారంగా తన అనుభవాలని, అభిప్రాయాలని జోడించుకుంటూ వ్యక్తం చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి అభ్యసన ప్రక్రియ త్రిదిశాత్మకం, 3 రకాలుగా 3 దిశల వెంబడి జరిగేటువంటి అంశంగా చూస్తాం. ఇది కూడా మనకి పరీక్షలో సాధారణంగా అడిగే ప్రశ్న. అభ్యసనలో ఎన్ని దశలు ఉంటాయి అన్నప్పుడు 3 అని చెప్తాం. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించడం అన్నది మొదటి దశ, దానిని ప్రవేశము లేదా ఇన్పుట్ అంటాం. సేకరించినటువంటి సమాచారాన్ని మెదడు ద్వారా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేస్తే దానిని ప్రక్రియ లేదా ప్రాసెస్ అని చెప్తారు. మూడవ దాంట్లో మనం దానిని తిరిగి మళ్ళా వ్యక్తీకరిస్తాం. ఈ వ్యక్తీకరించడాన్ని అవుట్పుట్ అంటాం అన్నమాట. అయితే అభ్యసన ప్రక్రియలో ఇన్పుట్ ప్రాసెస్ ప్రతిసారి అవుట్పుట్కి దారి తీయాలి అని ఉండదన్నమాట. ఒకసారి ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, కానీ అవుట్పుట్ రూపంలో రాకపోవచ్చు. అయితే అక్కడ అభ్యసనం జరగలేదు అని చెప్పడానికి వీలు కాదనమాట. ఒక్కొక్క సందర్భంలో ఈ ప్రాసెసెస్ అన్నీ జతపడి సమ్మిళితం చెంది అంతిమంగా ఒక ఫలితానికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యసన ప్రక్రియ అన్నటువంటి దాంట్లో ఈ 3 రకాల దశలు ఉంటాయి అని మనం నేర్చుకోవాలి. అయితే అభ్యసన జరగాలి అని అంటే అటు పాఠశాలలో కానీ, ఇంట్లో కానీ, పాఠశాల బయట ప్రదేశాల్లో, పొలాలలో, వ్యవసాయ క్షేత్రాల్లో, లేదా పారిశ్రామిక ప్రాంతాలలో, బజార్లో ఉండేటువంటి అంగళ్ళు, దుకాణాలు, టైలర్ షాపులు, ఎక్కడైనా సరే అభ్యసన జరగడానికి అవకాశం ఉండేటువంటి ప్రదేశాలు. అందుకని వీటన్నిటిని కూడా ఎవెన్యూస్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. ఒక మొబైల్ రిపేరింగ్ షాప్ అన్నది ఒక ఎవెన్యూ ఆఫ్ నాలెడ్జ్, దేవాలయము ఒక ఎవెన్యూ ఆఫ్ నాలెడ్జ్, ఆసుపత్రి ఒక ఎవెన్యూ ఆఫ్ నాలెడ్జ్, వరి పండించేటువంటి పొలము ఒక ఎవెన్యూ ఆఫ్ నాలెడ్జ్, మన ఇంట్లో వంటగది ఒక ఎవెన్యూ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి ప్రతి సన్నివేశాల్లోనూ జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మనం భాషా కేంద్రాలు, లేకపోతే భావనా కేంద్రాలు, జ్ఞాన నిర్మాణ కేంద్రాలు, విషయాన్ని అందించే కేంద్రాలుగా పేర్కొంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ అభ్యసన పాల్గొని జరగాలి అని అంటే కొన్ని రకాల ఫ్యాక్టర్స్ మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిని మనం అభ్యసన కారకాలు అంటాం. ఒక చోట అభ్యసన జరగాలి అంటే ఈ ఫ్యాక్టర్స్ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. వాటిలో ఏమేమి ఉంటాయన్నది చూద్దాం. కొన్నిటిని వ్యక్తిగత కారకాలు అంటాం. అవి ఇండివిజువల్గా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ అనమాట. అంటే శారీరకపరమైనటువంటి కారకాలుగా ఉండొచ్చు, మానసికపరమైన కారకాలుగా ఉండొచ్చు. అలాగే పాఠశాల, కుటుంబము, సమాజం ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క అభ్యసన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే సాధారణంగా శారీరక కారకాలను అనగానే మనం ఏం చెప్పుకోవచ్చు, వయస్సు అన్నది ప్రధానంగా ఉంటుంది. పరిపక్వత, అలసట, ఆరోగ్యము, లింగభేదం ఇలాంటివి మనకి కారకాలుగా కనిపిస్తాయి. అంటే ఒక వ్యక్తి యొక్క వయస్సు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ల వయసు వచ్చినప్పుడు పిల్లలు పూర్వ ప్రాథమిక విద్యకు అనుకూలమైన వయసును పొందుంటారు. కాబట్టి అప్పుడు ఆ విషయాలని చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. అలా కాకుండా మనం పరిపక్వత రాకుండానే విషయాలను నేర్పే ప్రయత్నం చేస్తే పాల్గొంటారు తప్పక భావనలను అర్థం చేసుకోలేకపోవడం అన్నది కనిపిస్తుంది. అలాగే అలసట చెందినప్పుడు కూడా అభ్యసనం జరగకపోవచ్చు. అలసట అంటే మనం ఏదో శారీరకంగా వచ్చేదే కాదు, ఒక్కొక్కసారి మానసిక అలసట కూడా ఉంటుంది.
ఒక పనిని చాలాసేపు చేస్తూ ఉండడం వల్ల మెంటల్గా అలసిపోయేటువంటి ప్రభావం, అలాగే కదలకుండా కూర్చోవడం వల్ల కూడా మానసిక అలసట వస్తుంది. అందుకని తరగతి గదిలో ప్రాథమిక స్థాయిలో పిల్లలు డైనమిక్గా ఉండేటువంటి యాక్టివిటీస్ ఇవ్వాలి, పిల్లలు ఉత్సాహంగా కదులుతూ ఉండేటువంటి సందర్భాలని సృష్టించాలని చెప్తారు. అంతే తప్పక క్రమశిక్షణ పేరుతో ఒకే దగ్గర కూర్చోబెట్టడం అన్న దానివల్ల అలసట వస్తుంది. ఈ అలసట మానసిక బలహీనతకి దారితీస్తుంది, చదువుకోవడం పట్ల ఆసక్తి లేకుండా చేస్తుంది. కాబట్టి ఆరోగ్యకరంగా ఉండడం ఇది కూడా శారీరక మానసిక 2 రకాల ఆరోగ్యాలని తెలియజేస్తుంది. ఆరోగ్యంగా ఉంటేనే మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఏదైనా అనారోగ్యపరమైన అంశాలు, అవయవాల నిర్మాణంలో వచ్చినటువంటి లోపాల వల్ల కలిగిన ప్రభావాలు ఇలాంటివన్నీ కూడా శారీరక కారకాలుగా చెప్తారు. కొంతమంది లింగభేదం గురించి కూడా మాట్లాడతారు. అయితే ఇది ఆమోదయోగ్యం కానప్పటికీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కొంతమంది ఏం చెప్తున్నారు, మగపిల్లలు కొన్ని అంశాలలో నిపుణత చూపిస్తారు, ఆడపిల్లలు కొన్ని అంశాల్లో నిపుణత చూపిస్తారని అంటారు. ఇది సరైనది కాదు. అది మనం ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. అలాగే అలసట అన్నది ఇందాక మనం అనుకున్నాం, లింగభేదము కూడా అంటే ఒక పని మనం పలుమార్లు చేయడం వల్ల ఆ శక్తి అక్కడ తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు వచ్చేటువంటి స్థితిని మనం అలసట అని చెప్పి కూడా చెప్తాం అన్నమాట. కాబట్టి పురుషులు స్త్రీలకు సంబంధించి లింగభేదం గురించి మాట్లాడే వాళ్ళు స్త్రీ పురుష సంబంధాల్లో భేదాలు ఉంటాయి, భాషలు కళలు ఇట్లాంటి అంశాల్లో బాలికలు మంచి అభ్యున్నతిలో ఉంటే గణితము చరిత్ర ఇలాంటి రకాల అంశాల్లో బాలులకు ప్రావీణ్యత ఉంటుంది అని టెర్మన్ మరియు టైలర్ అనేటువంటి మనోవైజ్ఞానికులు చెప్తున్నారు. కాకపోతే ఇది సమాజంలో అంతగా ఆమోదం పొందనటువంటి అంశం. ఇవాళ బాలబాలికల మధ్య జెండర్ సెన్సిటైజేషన్ అని ఉన్నది, ఒక పెద్ద బాలబాలికల సమానత్వ భావన అని ఉన్నది, స్త్రీలను గౌరవించడం అని ఉంటుంది, అంచేత వాళ్ళకి ప్రత్యేక విద్యా సౌకర్యాలు కల్పించడం కూడా ఉంది. కాబట్టి స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం అన్నది లేకపోవచ్చు. కాబట్టి శారీరకమైనటువంటి కారకాల్లో మనం వయస్సు, పరిపక్వత, అలసట ఇవి ప్రధాన అంశాలుగా చెప్పుకుంటూ ఉంటాం. కారకాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు మరొక ముఖ్యమైన కారకాన్ని చూద్దాం. దాంట్లో మానసిక కారకాల గురించి మనం పరిశీలించాలి. మానసిక కారకాల్లో ప్రధానమైనటువంటివి ప్రేరణ, ప్రజ్ఞ, అభిరుచి, స్మృతి, అవధానం, సహజ సామర్థ్యాలు, అలవాట్లు, వైఖరులు, సంవేదనలు, అవసరాలు ఇలాంటివన్నీ కూడా మానసిక కారకాలు. ప్రేరణ అన్నది చాలా ముఖ్యమైన మానసిక కారకం. సరైనటువంటి ప్రేరణ లేకపోతే నేర్చుకోవడం పట్ల మనకు ఆసక్తి ఉండదు. ప్రజ్ఞావంతులైనటువంటి వాళ్ళు సగటు కన్నా ఎక్కువ ప్రజ్ఞ ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకునేటువంటి విధానంలో ఒక ప్రత్యేకత, ఉత్సాహం కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక అంశాన్ని నేర్చుకోవాలన్నటువంటి అభిరుచి. ఒకవేళ ఎవరికైనా ఒక విద్యార్థికి బొమ్మలు గీయడం నేర్చుకోవడం అన్నది ఒక అభిరుచి ఉంటే అతను డ్రాయింగ్ పీరియడ్ అంటే చాలా బాగా ఇష్టపడుతూ కనిపిస్తాడు. ఒక పిల్లవాడికి సైకిల్ తొక్కడం అన్నది ఒక అభిరుచిగా ఉంటే పాఠశాల ఎప్పుడెప్పుడు వదిలేస్తారా, ఇంటికెళ్ళి రెంట్ సైకిల్ తీసుకుని సైకిల్ తొక్కుదామా అన్నటువంటి కోరిక అక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంచేత ఈ కార్యక్రమాల్లో మనము అభిరుచి అన్నది ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటాం. అట్లాగే స్మృతి, గుర్తుపెట్టుకోగలిగినటువంటి సామర్థ్యము. అభ్యసనలో స్మృతి అన్నది కీలకం. ధారణ ద్వారా స్మృతి ఏర్పడుతుంది. ఈ స్మృతిలో చాలా అంశాలు స్మృతి పదంలో గుర్తుంటాయి. ఇలా గుర్తుంచుకోగలిగితే అది కూడా అభ్యసనానికి వేగవంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి మనకి ఎక్కాలన్నీ బాగా వచ్చాయనుకోండి, 23 ఎంత అంటే చెప్పగలం, 17 4 18 19 16 32 అన్నా కూడా టకటక మనం ఆ స్మృతి పదంలో ఉంచుకోగలిగితే గణిత సమస్యలను ఈజీగా పరిష్కారం చేయగలుగుతాం. అయితే అభ్యసనంలో మరొక ముఖ్యమైన అంశము అవధానం. అవధానం అంటే అటెన్షన్. ఒక విషయాన్ని నేర్చుకోవాలి అంటే ఏకాగ్రత, ధారణ అన్న ఉండాలి. దీన్ని మనం అటెన్షన్ అని చెప్పి చెప్తాం. ఈ అటెన్షను, సహజ సామర్థ్యాలు ఇలాంటివన్నీ చాలా అవసరాలు. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయుడు, విద్యా ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, బోధనాభ్యసన ప్రక్రియలు, అక్కడ ఉపయోగించేటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, అలాగే సహపాఠ్య కార్యక్రమాలు, కాల నిర్ణయ పట్టిక, ఆ స్కూల్లో పాటిస్తున్నటువంటి పరీక్షా విధానాలు, మూల్యాంకనం ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా అభ్యసన కారకాలుగా ఉంటాయి. ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నప్పుడు పాఠశాలలో విద్యార్థులందరూ ప్రజాస్వామ్య పౌరులుగా మారతారు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఉపాధ్యాయుడు ప్రజాస్వామ్యయుతమైన తరగతి గది వాతావరణాన్ని ఉంచుకోవాలి. పాఠ్య ప్రణాళిక పిల్లల స్థాయికి తగినదిగా ఉండాలి.
తరగతి గది గాలి వెలుతురు సులభంగా వచ్చేటట్లు పిల్లలు విభిన్న కృత్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే మౌలిక సదుపాయాలు ఉండాలి. అట్లాగే ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత బోధనాభ్యసన ప్రక్రియలను ఉపయోగించుకోవాలి. పిల్లలు వినియోగించడానికి వీలైన బోధనా సామగ్రిని సహపాఠ్య కార్యక్రమాలని అమలు చేసినప్పుడు బోధన ఫలవంతమవుతుంది అని ఇక్కడ మనకి తెలుస్తుంది. అలాగే కుటుంబానికి సంబంధించింది. కుటుంబం కూడా అభ్యసన మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. తల్లిదండ్రుల అలవాట్లు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, తర్వాత పిల్లల్ని పెంచడంలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానం ఏముంది, పిల్లలకి పౌష్టికాహారాన్ని ఇవ్వగలుగుతున్నారా లేదా, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి విద్యార్హతలు ఉన్నాయా అన్నది చాలా ముఖ్యం. అదేవిధంగా ఒక శిశువుకు సంబంధించినటువంటి తోబుట్టువులు కూడా, కుటుంబ సభ్యులు తోబుట్టువులు వీళ్ళు ఎలా ఉన్నారన్నది. వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం, కుటుంబంలో శిశువు యొక్క స్థానం, 1వ వాడ 2వ వాడ లాస్ట్ వాడ అన్నది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఈ పాఠశాల లాగా కుటుంబము కూడా ఆ అభ్యసనకి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన అంశము సమాజం. సమాజంలో ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, ఆచార వ్యవహారాలు, ప్రసార మాధ్యమాలు, విద్యా వనరుల కేంద్రాలు ఇట్లాంటివన్నీ మనకి అభ్యసనం మీద ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. ప్రసార మాధ్యమాలు చాలా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవాళ రేపట్లో ఆన్లైన్ క్లాసులు ఇట్లాంటివి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సాంకేతిక వనరులను ఉపయోగించడం ఉంది. ఈ క్లాస్ రూమ్ వ్యవస్థ అన్నది, డిజిటల్ క్లాస్ రూమ్ వ్యవస్థలను ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రసార మాధ్యమాలు. అలాగే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు ఇవన్నీ కూడా మనకి ప్రసార మాధ్యమాలుగా ఉన్నాయి. ఇవి కూడా పిల్లల అభ్యసనం మీద ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. కాబట్టి వ్యక్తి యొక్క అభ్యసనము అని అన్నది ఏదో కేవలం ఫిజికల్గా వాడు కూర్చుని చదువుకుంటున్నాడు అంటే కాదనమాట. దాని మీద వాళ్ళ యొక్క మానసిక కారణాలు ఉంటాయి. ఏ ఏ పాఠ్యాంశాలు ఉన్నాయి, వాటికి మనం సహపాఠ్య కార్యక్రమాలకు ఎలా అమలు చేస్తున్నాం అన్న విషయాల మీద కూడా చర్చ ఉంటుంది. అలాగే కుటుంబం ఎలా ఉంది, ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సమాజంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వ్యక్తులు వాళ్ళు కూడా విద్యా సంస్థలు దీని పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉండేలాగా ఉన్నప్పుడు అభ్యసనం జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రసార మాధ్యమాలు, విద్యా సంస్థలు అన్నటువంటి సామాజిక అంశాలు అభ్యసనం మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపిస్తాయి అని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఒక వ్యక్తి యొక్క అభ్యసన అన్నది ఎలా ఉంటుంది అంటే దానిని నిర్ణయించాలి. ఆ నిర్ణయించడంలో కొన్ని కారకాలు మనకు అవసరమవుతాయి. ఈ కారకాలు ఏమేమిటి? అభ్యాసకుడికి సంబంధించిన కారకాలు, అభ్యసన అంశానికి సంబంధించిన కారకాలు, అభ్యసించే పద్ధతికి సంబంధించిన కారకాలు. 3 చాలా ముఖ్యం మన పరీక్ష దృష్ట్యా. అభ్యాసకుడిలో ఉండవలసినవి ఏమిటో చూడండి. వాడి పరిపక్వత, ప్రేరణ, ఏకాగ్రత, వైఖరి, అవసరాలు, ఆసక్తులు, స్మృతి, ఉద్వేగాలు, సహజ సామర్థ్యాలు, మూర్తిమత్వము, ప్రజ్ఞాపాఠవాలు, వయస్సు, అలవాట్లు, శారీరక మానసిక పరమైనటువంటి అంశాలు ఇలాంటివన్నీ కూడా అభ్యాసకుడి పరంగా దృష్టిలో ఉంటాయి. అలాగే ఆరోగ్యం ఎలా ఉంది, లింగ భేదాలు అన్నవి ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ చూస్తాం. కాబట్టి అభ్యాసకుడు ఒక ప్రధానమైనటువంటి కారకంగా మనకి ఇక్కడ కనిపిస్తాడు. వాడికి పరిపక్వత ఉందా అంటే వయసుతో పాటు రావాల్సినటువంటి మెచ్యూరిటీ ఉందా, స్వీయ ప్రేరణ లేదా బాహ్య ప్రేరణ ఏమన్నా పొంది ఉన్నాడా, ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఏకాగ్రత అన్నది కనిపిస్తుందా, ధారణా శక్తి ఎలా ఉందన్నది, తర్వాత విషయాల పట్ల, నేర్చుకునే విధానం పట్ల వైఖరి ఎలా ఉంది, వ్యక్తి యొక్క అవసరాలు, నేర్చుకోవడం పిల్లలకు ఒక అవసరంలాగా కనిపిస్తుందా, ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట. కాబట్టి ఇవి పరీక్షలో అడగడానికి ఎలా అవకాశం ఉంది అంటే ఒక 2-3 అంశాలు ఇచ్చి వీటిలో అభ్యాసకుని యొక్క అభ్యసనం నిర్వచించే కారకం ఏది అంటారు. కాబట్టి ఈ జాబితాను ఒకసారి జాగ్రత్తగా మీరు చూడాల్సిన అవసరం. అలాగే పరిపక్వత అన్నది చాలా ఇంపార్టెంట్ అని మనం ఇందాక అనుకున్నాం. పరిపక్వత లేకపోతే అభ్యసనం జరగదు. కాబట్టి పరిపక్వత అంటే వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు వికసిస్తూ ఉంటే దానిని మనం పరిపక్వత అంటాం. ఉదాహరణకి ఒక 2 సంవత్సరాల పిల్లవాడు వస్తువుని పట్టుకోవడంలో ఇబ్బంది పడతాడు. కొంచెం వయసు వచ్చిన తర్వాత బంతిని పట్టుకోగలుగుతాడు. ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత బంతిని విసరగలుగుతాడు. ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత బంతితో ఆటలు ఆడగలుగుతాడు. కాబట్టి ఇవి శారీరకంగా వస్తున్నటువంటి మార్పులు. అదే మనం రాయడం అనే అంశాన్ని చూసినప్పుడు చేతి కండరాలకి బాగా బలం రాకముందే
బల్బం పట్టుకోవడం, పెన్సిల్ పట్టుకోవడం, బలవంతంగా రాయడం నేర్పినట్లయితే పిల్లవాడు మానసికంగా అనారోగ్యానికి గురి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం సరైనటువంటి పరిపక్వత వచ్చినప్పుడు సరైనటువంటి ప్రేరణ కలిగించడం ద్వారా ఏకాగ్రతను పెంపొందించి పిల్లల్లో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలను ఆధారంగా చేసుకుని బోధనాభ్యాసం కల్పించడానికి అవకాశం ఉంది అని ఈ కారకాలలో అభ్యాసకుడికి సంబంధించి గమనిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మనం కారకం అన్నటువంటి భావనని చూడాలి. అట్లాగే అభ్యసించే పద్ధతి, అభ్యసన అంశం కూడా ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. వాటిని కూడా మనం పరీక్ష దృష్ట్యా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు.